ఈ వార్త చూస్తే మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లు అనిపించొచ్చు. మీ గుండె చప్పుడు లయ తప్పొచ్చు. గుండెలు చిక్కబట్టుకుని వినండి. మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో, మనం ఉన్న సమాజంలో ఇలాంటి రాక్షసులు ఉన్నారా అని భయం కలగొచ్చు. ఇదంతా అభూత కల్పన, అర్ధ సత్యాలు కాదు. ఒకరి మీద ఒకరు చేసుకునే రాజకీయ ఆరోపణలు కాదు, పచ్చి నిజం, కళ్ళు తిరిగే వాస్తవం. పోలీసు ఉద్యోగాల కోచింగ్ కోసం వచ్చిన ముగ్గురు కామాంతులు ఓ దళిత యువతిపై సాగించిన రాక్షసత్వం ఇదే. అన్నా వదిలేయండి అని కాళ్లా వేళ్లా పడిన ఆ మృగాలు వదల్లేదు. లేడి పిల్లను చిక్కించుకున్న క్రూర మృగాల మాదిరిగా ఒకేసారి ముగ్గురు ఆమెపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా దాన్ని వీడియో చిత్రీకరించారు. ఇదంతా చేసింది రౌడీలు, గూండాలు కాదు, పోలీసు ఉద్యోగాలకు కోచింగ్ వచ్చినోళ్లు. శిక్షణ సమయంలోనే మహిళలపై ఇలా అత్యాచారం చేశారంటే వీళ్ళు ఉద్యోగానికి ఎంపికై ఖాకీ డ్రెస్లు వేసుకుని సమాజంలోకి వస్తే మహిళల పరిస్థితి ఏంటి? ఇలాంటి వాళ్ళు పోలీసులైతే ఇంకేమైనా ఉందా? సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగింది. ఆమె అరుపులు, బాధతో వేసే కేకలు ఏవి ఆ మృగాల చెవులకు సోకలేదు. రాక్షసత్వం, పైశాచికత్వాన్ని నరనరాన నింపుకున్న నరరూప రాక్షసులు ఆమెకి రోదన వినిపించలేదు. ఇద్దరు అత్యాచారం చేస్తుంటే ఒకడు వీడియో తీస్తూ ఆనందించాడు. వీడియో తీసిన తర్వాత దాన్ని ఆమెకు చూపించి బెదిరించారు. బయటకు చెబితే చంపేస్తామన్నారు. ప్రాణాలతో బయటపడిన ఆ యువతి జరిగింది తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడేం చేస్తారు? ఇలాంటి రాక్షసుల్ని అరెస్టు చేసి వాళ్ళని జైల్లో కూర్చోబెట్టి మేపుతూ విచారణ పేరుతో కార్లలో తిప్పుతూ ఎప్పుడో ఏళ్ల తర్వాత 10 ఏళ్ల శిక్ష వేస్తారా? శిక్ష అనుభవించిన తర్వాత ఈ క్రూర మృగాలు సాధు జంతువులుగా మారతాయా? ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారని తెలిస్తే ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోగలరా? జిల్లా వీణవంక జాతీయ రహదారికి అతి దగ్గరగా ఉండే గ్రామం. ఈ గ్రామంలో పోలీస్ స్టేషన్ సైతం అందుబాటులో ఉంది. దీని పరిధిలో నిరుద్యోగ యువతకు కోచింగ్ ఏర్పాటు చేశారు. కానిస్టేబుల్ భర్తీ కోసం ఇటీవల తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగ యువతకు కోచింగ్ ఇచ్చేందుకు ఇక్కడ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. నెల రోజుల నుంచి వీరికి శిక్షణ ఇస్తున్నారు. కోచింగ్ సెంటర్ కు దళిత విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున వచ్చారు. ఇందులో ఓ యువతిపై కన్నేసిన ముగ్గురు యువకులు ఆ యువతిని ట్రాప్ చేశారు. పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లారు. ఆమెకు మాయమాటలు చెప్పి వివస్త్రను చేసి అత్యాచారం చేశారు. 1-2 రోజులు కాదు, నెల రోజుల పాటు సాగింది దుర్మార్గం. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోచింగ్ వచ్చిన శ్రీనివాస్ యువతిని ట్రాప్ చేసి దగ్గరలో ఉన్న చల్లూరు గుట్ట వరకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడున్న అంజయ్య, రాకేష్ అందరం కలిసి మాట్లాడుకుందాం, కోచింగ్ లో అనుమానాలను నివృత్తి చేసుకుందాం అన్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా యువతిపై ఎగబడ్డారు. ఇద్దరు యువకులు యువతిని వివస్త్రను చేసి వికృతానికి పాల్పడ్డారు. ఇదంతా మరో యువకుడు సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. తర్వాత వాడు కూడా ఆమెపై క్రూర మృగంలా దాడి చేశాడు. యువతి ఎంత రోధించినా వేడుకున్నా కామాంధులు కనికరించలేదు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ అమాయక దళిత విద్యార్థిని బెదిరించిన శ్రీనివాస్, రాకేష్, అంజయ్యలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీనివాస్, అంజయ్యలు పశువుల మాదిరిగా అమ్మాయిని అనుభవించారు. ఈ తతంగమంతా రాకేష్ తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. వాళ్ళిద్దరూ ఒకవైపు యువతిపై అత్యాచారానికి ఒడిగడుతుంటే రాకేష్ తన వంతు ఇంకా ఉందంటూ ఆ యువతిని బెదిరించాడు. ఈ రాక్షసత్వాన్ని తట్టుకోలేకపోయిన ఆ యువతి అన్నా వదిలిపెట్టండి అన్నా అని కాళ్లు పట్టుకున్నా ఆ మృగాలు కనికరించలేదు. తమ రాక్షసత్వాన్ని ఆ యువతిపై ప్రదర్శించసాగారు. చివరకు రాకేష్ ఆ దళిత విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.